పేదరికానికి అనేక కారణాలు ఉన్నాయి. చరిత్రలో మనం చూసినప్పుడు కొంతమంది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడే పరిస్థితికి వచ్చారు. చరిత్ర ఒకసారి విశ్లేషించినప్పుడు ఈ 3 కారణాలు కూడా ఆ కులాల్ని ఎక్కడికక్కడ ఆర్థికంగా ఎనిక్కి లాగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించిన దిశ, స్వాతంత్రం వచ్చింది, 70 సంవత్సరాల పైన పూర్తి చేసుకున్నాం. నిన్న మళ్ళా చూస్తే 2047కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. ఇంకా కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతలపైన పోరాడే పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఈ కేసు చెప్పిన తర్వాత చరిత్ర కూడా ఒకసారి, చరిత్రలో నేను కూడా ఒక 40-50 ఏళ్ళు భాగస్వాములు అయ్యే పరిస్థితికి వచ్చాం. అది కూడా ఒకసారి చూసినప్పుడు దీన్ని ఇటీవల కాలంలో అనేక ఛాలెంజెస్ తర్వాత, నేను ఆ చరిత్ర చెప్పేటప్పుడు అవి కూడా చెప్తాను, ఒక తీర్పు ఇచ్చారు. 7 మంది జడ్జెస్ 6+1 తీర్పు ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ వర్గమైనా సరే వెనకబడిందని భావిస్తే మీరు వర్గీకరణ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రం కానీ కేంద్రం కానీ అందరికీ మీకు చేసే అవకాశం ఉందని చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చారు. దానిపైన 1 మ్యాన్ కమిషన్ వేయడం, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని నియమించడం, వారందరూ ఆలోచించిన తర్వాత మొన్నే క్యాబినెట్లో కూడా ఒక నిర్ణయం చేశాం. ఈ నిర్ణయం చేసిన దాని వెనకాల దిశ, ఎన్నికలప్పుడు కూడా ఎన్డీఏ కూటమి వర్గీకరణకు కట్టుబడి ఉందని చాలా స్పష్టంగా చెప్పాం. చెప్పిన మాట ఈరోజు నిలబెట్టుకోవడానికి ఆ మీటింగ్. అదే సమయంలో దిశ, ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇంకా ఇప్పుడే మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ కొంతమంది మెంబర్లందరూ అడిగారు. ఒక విషయం చూసినప్పుడు బుడగజంగి, అది ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం, తర్వాత ఇది రావడం అన్నీ జరిగాయి. నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్లో చేర్చడానికి అవకాశం ఉంది, అది చేర్చడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాం. రెండోది అధ్యక్ష, రిలీజ్ కానీ అదే మరి కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్నారు. ఈరోజు మాల సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా కొన్ని జిల్లాలు అదే మరి నెల్లూరు కానీ ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఇంకొక పక్కన మాదిగ సామాజిక వర్గం రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపూర్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మనం ఏదైతే సెన్సస్ ఒకసారి చూస్తే రెల్లి అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. అయితే ఈరోజు కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే 26 జిల్లాలు అయినాయి, ఈ 26 జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు. కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను. గవర్నమెంట్కి అధికారం ఉంది. 2026లో సెన్సస్ జరుగుతుంది. ఆ సెన్సస్లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారీగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారీగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా. ఈరోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్ళీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారీగా కేటగరైజేషన్ చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని దానివల్ల రిలీజ్ కూడా వచ్చే అవకాశం వస్తుంది. అధ్యక్ష ఈరోజు అన్ని పార్టీలు కూడా మాట్లాడినప్పుడు ఒక సోషల్ జస్టిస్, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని
అందరం కూడా చెప్తున్నాం. అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి, ఏ కొద్ది పార్టీలు తప్ప. అయితే ఈ ఇష్యూలో ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ రోజుట్లో కృష్ణా మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగ పేరు చెప్పడానికి కూడా చాలామంది ఇదవుతున్నారనే ఉద్దేశంతో మాదిగ దండోరా అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమం చేసిన ప్రదేశ నేను ముఖ్యమంత్రిగా ఉండడం, వాళ్ళ సమస్యలని చూడడం, చూసిన తర్వాత అనేక సార్లు మాట్లాడిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్స్ కూడా పెట్టుకొని అన్నీ చర్చించిన తర్వాత వారు చేసే డిమాండ్ సబబుగా ఉందనే ఉద్దేశంతో 10/9/96 మీరు కూడా ఆ రోజు పార్టీలో ఉన్నారు అధ్యక్ష, ఆ రోజు జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేసాం. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ వేస్తే వీరు రాష్ట్రమంతా తిరిగి మొత్తం అధ్యయనం చేసి మాలా సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, ఆది ఆంధ్ర, అదే మరిగా వీళ్ళందరి రెల్లి ఇవన్నీ కూడా చూసిన తర్వాత 4 కేటగరైజేషన్ కింద ABCD కేటగరైజేషన్కి ఆ రోజు మొగ్గు చూపించారు అధ్యక్ష. 28/5/97 వారు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మార్చి 98లో నేషనల్ కమిషన్ ఫర్ SC షెడ్యూల్డ్ క్యాస్ట్ కమిషన్కి పంపించాం. అది కూడా వారు కన్సల్ట్ ఇవ్వాల్సిన పని లేదు, ప్రభుత్వం కన్సల్టేషన్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఆ రోజైతే పంపించాం. అది అయిన తర్వాత జూన్ 1999లో ఆర్డినెన్స్ ఇష్యూ చేశాం. 2/5/2200లో ఆ రోజు యాక్ట్ కూడా తీసుకొచ్చాం. అది కూడా మీరు చూస్తే ఏదైతే రేషనలైజేషన్ అండ్ రిజర్వేషన్ యాక్ట్ 2000 ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పి యాక్ట్ కూడా తీసుకొచ్చాం. అదే సమయంలో ఎప్పుడు కూడా ఈ దేశంలో కొన్ని ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ఏదైతే యాక్ట్ వచ్చిన తర్వాత నవంబర్ 2000లో హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. నవంబర్లో అయితే హైకోర్టు కూడా దీన్ని అప్హెల్డ్ చేస్తూ ఇది కరెక్ట్గా ఉందని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. అదే మరిగా నవంబర్ 2004లో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వారు అక్కడ చెప్పింది ఆ రోజుట్లో ఏదైతే వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 341(2) ఓన్లీ పార్లమెంటుకే అధికారం ఉంది అని ఒకటి, రెండోది ల్యాక్ ఆఫ్ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అని, మూడోది వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 అని చెప్పే ఉద్దేశంతో దీన్ని కొట్టేశారు అధ్యక్ష. అయితే 10/12/2004 ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ రోజు వీళ్ళు ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా పాస్ చేసి మళ్ళీ పంపించారు అధ్యక్ష. దిస్ హౌస్ హ్యాడ్ పాస్డ్ రెజల్యూషన్ ఆన్ 22nd April 1998 for categorization scheduled caste as recommended by Justice Ramchandra Commission. In view of the recent Supreme Court judgment, the House resolves to recommend to the Government of India to take up the matter in the parliamentary పంపించారు. కానీ అప్పట్లో అది చేయలేకపోయారు అధ్యక్ష. అయితే May 2007 ఏదైతే జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్కి రెఫర్ చేశారు, ఆ రోజు కూడా జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ 2008లో రిపోర్ట్ ఇస్తూ అన్యాయం జరిగిన మాట వాస్తవం కాబట్టి కేటగరైజేషన్ అవసరం అని చెప్తూ వారు కూడా 2000-2004 మధ్యలో ఈ కేటగరైజేషన్ వల్ల కొంత మంచి జరిగిందని కూడా సమర్థించే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. అది అయిన తర్వాత అధ్యక్ష మళ్ళీ ఇటీవల కాలంలో జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వంలో 7 మెంబర్ జడ్జి బెంచ్ డిస్కస్ చేశారు అధ్యక్ష. అది డిస్కస్ చేసి మొన్నే జడ్జిమెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అది వచ్చిన వెంటనే మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో కదలికి వచ్చింది. మనం కూడా 15/11/2024 ఆర్ఆర్ మిశ్రా కమిషన్ వేసాం. ఆయన 27/11/2024లో ఛార్జ్ తీసుకున్నారు. 13 జిల్లాలు తిరిగారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో మాట్లాడారు, సెక్రటరీస్తో మాట్లాడారు, ఎమ్మెల్యేస్తో మాట్లాడారు. అందరితో చర్చించిన తర్వాత
కూలంకుషంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు 10/3/2025లో ఆయన రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్ట్లో అధ్యక్ష 59 కులాలు ఉన్నాయి. ఈ 59 కులాల్లో ఆయన అధ్యయనం చేసిన తర్వాత గ్రూప్ 1 మోస్ట్ బ్యాక్వర్డ్ రెల్లి సబ్ గ్రూప్ 12 క్యాస్ట్లు, గ్రూప్ 2 మాదిగా సబ్ గ్రూప్ 18 క్యాస్ట్లు, గ్రూప్ 3 రిలేటివ్లీ అక్కడ గ్రూప్ 1 మోస్ట్ బ్యాక్వర్డ్ అన్నారు అధ్యక్ష, గ్రూప్ 2 బ్యాక్వర్డ్ అన్నారు అధ్యక్ష, గ్రూప్ 3 రిలేటివ్లీ లెస్ బ్యాక్వర్డ్ అని చెప్పి పేరు పెట్టి మాలా సబ్ గ్రూప్ 29 కమ్యూనిటీస్ని కలిపి రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్ట్ ప్రకారం అధ్యక్ష ఈరోజు మనం చూస్తే వారు ఇచ్చిన రిపోర్ట్లో గ్రూప్ ఏ మొత్తం చూసిన తర్వాత జనాభా బ్యాక్వర్డ్నెస్ మిగిలిన అన్ని చూసిన తర్వాత 1% రికమెండ్ చేశారు అధ్యక్ష. పాపులేషన్ చూస్తే 2.25, వారు రికమెండ్ చేసింది 1% రికమెండేషన్ చేశారు. గ్రూప్ 2 అధ్యక్ష 41.56% పాపులేషన్ 6.5% రికమెండ్ చేశారు. గ్రూప్ 3 53.98% పాపులేషన్ 7.5% రికమెండ్ చేశారు అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష 2011 జనాభాను బేస్ చేసుకొని చేశారు. అయితే రోస్ట్రం కూడా అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచించినప్పుడు ఇవన్నీ బ్యాలెన్స్ కావాలంటే ఫస్ట్ 100కి ఎవరైతే మాల సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకి 7.5 ఉంది కాబట్టి 8 ఇచ్చారు అధ్యక్ష. అదే మాదిగ సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి 6.5 ఉంది కాబట్టి దాన్ని 6 చేశారు అధ్యక్ష. ఇంకొక పక్క 1% రెల్లీకి ఇచ్చారు అధ్యక్ష. 200 వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి 7 చేసి, మాదిగ సామాజిక వర్గానికి 7 చేసి, 1 వచ్చి రెల్లీస్కి ఇచ్చారు అధ్యక్ష. అంటే మాల సామాజిక వర్గానికి ఇది ఒక క్లారిటీ ఉండాలి అధ్యక్ష అందరికీ. రోస్టర్ అన్నప్పుడు 6.5 అయితే ప్రాబ్లం వస్తుంది, 100కు 6.5 ఇవ్వలేము. లేకపోతే మాల సామాజిక వర్గం 7.5 అయితే 7.5 అన్నప్పుడు ఆఫ్ ఇవ్వలేము. ఈ రెండు ఆలోచించి 200 పాయింట్లు తీసుకొని రోస్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ 100కు ముందు చేశారు, నెక్స్ట్ 100కు చేశారు. ఫస్ట్ 100లో బ్యాలెన్స్ కాదు కాబట్టి సెకండ్ 100లో అందరికీ బ్యాలెన్స్డ్గా పెట్టారు. మూడో దిశ ఇది బ్యాక్లాగ్ ఉంటే 1 year వరకు బ్యాక్లాగ్ పెట్టారు. ఆ బ్యాక్లాగ్ ప్రకారం ఇవ్వడానికి కూడా రికమెండేషన్ ఇచ్చారు. అంటే రిజర్వేషన్స్ ఏ విధంగా వస్తాయంటే ఫస్ట్ 100 పోస్టులు వచ్చినప్పుడు 8 పోస్టులు ఎస్సీ అంటే మాల సామాజిక వర్గానికి వస్తాయి, మాదిగ సామాజిక వర్గానికి 6% వస్తాయి, 1% రెల్లి సామాజిక వర్గానికి గ్రూప్ 1కి వస్తాయి. 3 కలిపితే 15% అవుతుంది. నెక్స్ట్ 100కు పోయినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి మాల సామాజిక వర్గానికి 7, మాదిగ సామాజిక వర్గానికి 7, 1 రెల్లి సామాజిక వర్గానికి 7 + 7 1 15 వస్తాయి. ఈ రెండుల్లో చూసినప్పుడు 200 వచ్చినప్పుడు మళ్ళీ బ్యాలెన్స్లో 15 వచ్చి మాల సామాజిక వర్గానికి, 13 వచ్చి మాదిగ సామాజిక వర్గానికి, 2 వచ్చి ఏదైతే రెల్లి సామాజిక వర్గం ఉన్నారో వాళ్ళకు 1% వస్తుంది. పర్సంటేజ్ వైజ్ సమానంగా అంటే అక్కడికి వచ్చి 2 వస్తుంది, ఓవరాల్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది వారు ఇచ్చిన రిపోర్టు. దీనివల్ల 200 ఫస్ట్ 100 పాయింట్లు వచ్చినప్పుడు మాల సామాజిక వర్గానికి ఎక్కువ వస్తాయి, రెండో 100 వచ్చినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే 6.5, 7.5, 1% బ్యాలెన్స్ అవుతుంది. ఇది వారు ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష. ఈ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరినీ